ఇంకా వచ్చే 20 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉంటారు అని మరి మీరేమంటారు? అరాచకాలు సృష్టించినందుకు ఓట్లేస్తాను. విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్యా దీవెన కానీ, ఈ విషయంలో నేను కూడా బాధితుడినే. సార్, మనం చూసుకుంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అక్కడ షీజ్ ద షిప్ అన్నారు. అది ఎంతవరకు ఆయన అంటే చిన్ని షీజ్ చేయగలరా? అసలు ఒక సినిమా ఫకీరు నిజంగా ప్రజలు చూస్తూ ఉంటే ఒక నాటకం జరుగుతుందనే విధంగా నిలబడ్డం శివ్. సార్, పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ గా ఒక మాట అన్నారు, ఇంకా వచ్చే 20 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉంటారు అని. మరి మీరేమంటారు? 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము నెగ్గుతాం అని అనేక రకాలుగా ఆయన శైలిలో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు రాలేకపోయారు? అదేవిధంగా మీరు ఏం చేస్తున్నారని మళ్ళీ అధికారంలోకి వస్తారనేటటువంటి మాటలు మీరు మాట్లాడతారని నేను అడుగుతాను. రైతు కళ్ళంలో ధాన్యం అలా పెట్టుకొని తడిసిపోయి మద్దతు ధర రాక దళారులు చేతుల్లో బందీ అయిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకొని అప్పులు పాలైపోతున్నారని చెప్పేసి మీకు ఓట్లేస్తారా రైతులు? విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్యా దీవెన కానీ, ఈ విషయంలో నేను కూడా బాధితున్నా. విదేశీ విద్యా దీవెన ఉంది నాకు. మా అమ్మాయి మరి విదేశాలకు వెళ్ళడానికి, చదువుకోవడానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా పంపించవచ్చు అని నేను భావించాను. కానీ ఇవాళ అసలు ఆ సిస్టంలో దాని గురించి ఊసే అతట్లా. మీ నాలా ఎంతో మంది బాధితులు ఇవాళ విదేశాలకు పంపించుకోవాలి చదువుకోవడానికి అంటే దారి తెన్ను లేక, ఈ అవకాశం లేక మరి చాలా బాధలు పడుతూ ఉన్నారు. అందుకని ఓట్లేస్తారా? అమ్మఒడి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 ఇష్టం వచ్చినట్టుగా పాటలు పాడినట్టుగా వాగ్దానాలు చేశారు. మరి వాళ్ళంతా నీకు 15, నీకు 15 ఏదని చెప్పేసి పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యాడు. ఆ రోజు ఈ వాగ్దానం చేసిన ఆ ఎమ్మెల్యే రామానాయుడు దాని గురించి పట్టించుకుని నాయన బయట తిరగడానికి కూడా కష్టంగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన కనపడితే నా 15, నా 15, నా 15 అంటున్నారు. దానికి సమాధానం అందుకని ఓట్లేస్తారా వాళ్ళు? రైతుకు మద్దతు ధర లేదని ఓట్లేస్తారా? ఇన్పుట్ సబ్సిడీ లేదని ఓట్లేస్తారా? క్రాప్ ఇన్సూరెన్స్ లేదని ఓట్లేస్తారా? ఆర్బీకేల్ని అస్తవ్యస్తం చేసినందుకు ఓట్లేస్తారా? పోర్టుల్ని ప్రైవేటైజ్ చేయడానికి కుట్రలు పన్ని ఇష్టం వచ్చినట్టుగా మీకు సంబంధం లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి సినిమా యాక్షన్ చేస్తున్నందుకు ఓట్లేస్తారా? ప్రజల సొమ్మైన ఏవైతే హాస్పిటల్స్ ప్రతి మారుమూల గ్రామంలో కూడా, మారుమూల ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి తద్వారా జనరల్ హాస్పిటల్స్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా గవర్నమెంట్ తరఫున కడితే వాటిని ప్రైవేటైజ్ చేసి వాటి ద్వారా కూడా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నందుకు మీకు ఓట్లేస్తారా? ఎందుకు ఓట్లేస్తారు? ప్రైవేటైజేషన్ అన్నారు, ప్రైవేటైజేషన్ ఆపుతాం అన్నారు. ఇది ఎలక్షన్స్లో మరి విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేస్తూ చోద్యం చూస్తున్నందుకు ఓట్లేస్తారా? మీకు దేనికి ఓట్లేస్తారు? ఎట్లా అధికారంలోకి వస్తారు? నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను చిత్తూరు జిల్లాలో కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద గాంభీర్యంగా జనం మధ్య ఒక సినిమా షూటింగ్లో డైలాగులు చెప్పినట్టుగా నటిస్తూ మాట్లాడారు, అబద్ధ ప్రచారం చేశారు. మరి వాళ్ళు మళ్ళీ సుమారుగా 2,000 కోట్ల రూపాయలు మరి ప్రజల మీద భారం వేసే కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి అందుకని ఓట్లేస్తారా మీరు? మీకు దేనికి ఓట్లేస్తారు? దేని మీద అవగాహన లేకుండా మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే ఎందుకు ఓట్లేస్తారు? మీరేమో ఇవాళ మీ నియోజకవర్గంలోనే ఎన్ని అరాచకాలు, ఎన్ని అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి పిఠాపురంలో. దానికి సమాధానం చెప్పరు. ప్రజలను గాలి వదిలేశారు మీరు. సినిమా ఆర్టిస్టులను తీసుకెళ్ళి
అనేక రకాల దుష్ప్రచారం చేయించి, అబద్ధ ప్రచారం చేయించి, మీ పిఠాపురంలోనే మీ పిఠాపురంలో చేయించి వాళ్ళని నమ్మించి మోసం చేసినందుకు కొట్లేస్తారా? ఇవాళ మా ఎమ్మెల్యే ఎక్కడున్నారని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. మీ నియోజకవర్గంలోనే మాజీ ఎమ్మెల్యే వరం మీద విచక్షణారహితంగా దాడి చేశారు. కారద్దాలు పగలగొట్టేసి ఇటుక పెట్టెలతోటి, రాళ్లతోటి, సీసాలతోటి దాడి చేస్తే ఈ దాడులు మీరు ప్రోత్సహిస్తున్నారని కొట్లేస్తారా? దాన్ని ఖండించిన దాఖలాలు లేవు, దాని మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు. నరమేధాన్ని సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, చోద్యం చూస్తున్నందుకు కొట్లేస్తారా? పల్నాడులో కానివ్వండి, కడపలో కానివ్వండి, ఇటు గోదావరి జిల్లాలో కానివ్వండి, అక్కడ ఇక్కడ లేదు, ఎక్కడ చూసినా నరమేధాన్ని సృష్టిస్తూ ఉన్నారు. నర్సీపట్నంలో ఇల్లు కూర్చే కార్యక్రమం చేయడానికి కార్యకర్తల మీద దాడులు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తూ, పొలంలో ఉన్న గోవుల మీద అక్కడున్న కుప్పలు గడ్డివాములు తగలబెడుతూ అరాచకాలు సృష్టించినందుకు మీకు ఓట్లేస్తారు. ఎందుకు ఓట్లేస్తారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? దయచేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాల్లో వాళ్ళు ముందుంటారని ప్రజలకు తెలుసు కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదు. సార్, మనం చూసుకుంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అక్కడ షీజ్ ద షిప్ అన్నారు. అది ఎంతవరకు అయినా అంటే షిప్ని నిజంగా షీజ్ చేయగలరా? అదే విధంగా బియ్యము అక్రమ రవాణా జరుగుతుంది అని అన్నారు. అంటే వీళ్ళ దాంట్లో జరిగిందా, లేకపోతే కూటమి వచ్చాక, లేకపోతే వైసీపీ అధికారంలో ఉన్న అప్పుడే జరుగుతున్నదా? ఇది ఇవాళ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళైందమ్మా? సుమారుగా 6 నెలలు అవుతుంది. 6 నెలల కాలంగా మనోహర్ అనేటువంటి వ్యక్తి మినిస్టర్ గారు, ఆయన మినిస్టర్ ఏమో రాష్ట్రానికి, ఆయన ఎన్నికైందేమో ఇక్కడ తెనాల నుంచి, కాకినాడలోనే కూర్చొని ఎప్పుడు చూడండి మీరు కాకినాడ కనపడతాడు ఆయన. కాకినాడకి మినిస్టరా, కాకినాడకి ఎమ్మెల్యేనా నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని ఆయన సంబంధించిన బాధ్యతలను గాలికి వదిలేసి, ఆయన శాఖను గాలికి వదిలేసి కక్షపూరితంగా కక్ష సాధించాలి దూరంపూడి చంద్రశేఖర్ మీద. నేను నీ దగ్గర పోటీ చేస్తాను, నేను అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, నేను అధికారంలోకి వచ్చానని చెప్పి వచ్చిన తర్వాతనే ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పాడో అదే విధంగా ఇవాళ మనోహర్ నాయుడు కూర్చోబెట్టి మరి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్ని ఆయన వ్యాపారాలన్నీ, ఇవాళ ఆయన వ్యాపారాలు స్వతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా వాళ్ళ తండ్రులు తాతలు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. వాటిని ఇవాళే వ్యాపారం మొదలెట్టినట్టుగా ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా చిత్రీకరించి చూపించాలనేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నీకు సంబంధించిన శాఖ కాకపోయినా నువ్వు షిప్లో పరిగెట్టుకెళ్ళి అక్కడ బాధ్యతారహితంగా ఆయన మాటలు కానీ, ఆయన కూర్చునే పద్ధతి కానీ, ఆయన నిలబడే పద్ధతి కానీ అసలు ఒక సినిమా ఫక్కీలో నిజంగా ప్రజలు చూస్తూ ఉంటే ఒక నాటకం జరుగుతుందనే విధంగా ఆ నిలబడడం. సీజ్ ది షిప్, సీజ్ ది షిప్ ఏంటి? నువ్వు నీకు అధికారం ఉందా సీజ్ చేయడానికి? అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి తనిఖీలు చేశారు. దాని మీద వాళ్ళు నిజాలంతా అబద్ధాలంతా ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. పక్కనే ఉన్న మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గారికి బంధువైన ఆ షిప్ బంధువు సంబంధించిన ఒక షిప్ ఉండగా దాన్ని మాత్రం టచ్ చేయదు. ఏదో కొద్ది గొప్ప ఇక్కడ రైస్ ఉందని ఇక్కడ పరిగెట్టి నువ్వు కక్షపూరితంగా, కుట్రపూరితంగా పార్టీని టార్గెట్ చేద్దాం, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేద్దాం అనే విధంగా ఇక్కడికి వెళ్ళి నువ్వు ఒక నాటకాన్ని ఆడిన క్రమం చూసాం. దాన్ని టెక్నికల్గా పోతే అసలు ఏమి దొరికింది అక్కడ? దాన్ని చివరికి నువ్వు ఆపేవా? కోర్టులు ఏమన్నాయి, దాని రూల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ తెలియకుండానే ఒక నాటకాన్ని ప్రదర్శించే కార్యక్రమం చేసి, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసి, బురద జల్లాలనే కార్యక్రమంలో నువ్వు పూర్తిగా విఫలమయ్యావు. ఏదో సాధిద్దామని కొండను తవ్వి ఎలకను పడదాం అనుకున్నావు. ఎలక లేదు, కొండను తవ్వావు. ఆ డబ్బులన్నీ
ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసే కార్యక్రమం చేశావు. దయచేసి ఇవి కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. సూపర్ సిక్స్ అని చెప్పేసి అన్నారు. ఏదా 6? ఒక్క పెన్షన్ తప్ప ఏమైనా మీరు చేశారా? 6 నెలలు అయిపోతా ఉంది, అతిగతి లేదు, దాని మీద స్పందన లేదు. ఈ సూపర్ 6 అడుగుతారు ప్రతి నెల. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా అకౌంట్లో డబ్బులు వచ్చేవి, అవి రావట్లేదని చెప్పేసి అసంతృప్తితో ప్రజలు రగిలిపోతా ఉన్నారు. నా సూపర్ 6 నువ్వు ఇస్తావా ఇవ్వాలి నిలదీస్తారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్. ఒకసారేమో వరదలు అంటావు, వరదలో ఏం చేసావో, అగ్గిపెట్లు ఎన్ని కోట్లకి అగ్గిపెట్లు కొన్నారో తెలుసు, కోట్లాది రూపాయలు అగ్గిపెట్లకి ఎట్లా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఒకసారేమో అంటే వరదల్లో ఏ సహాయం ఎంతమంది ఇప్పటికి కూడా పాపం వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా మంత్రులు కానివ్వండి, వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకు సహాయం అందలేదు, ఇప్పటికీ అందలేదని. కానీ దానికి అతిగతి లేదు. వరదలను కూడా దోచుకోవడానికి ఉపయోగించుకున్న గొప్ప అవకాశంగా వీళ్ళు మలుచుకొని వాళ్ళ కార్యక్రమం అయితే సగపెట్టుకున్నారు, వాళ్ళు ఇల్లు సగపెట్టుకున్నారు వరదల రూపంలో. కానీ ప్రజలకి ఇంకా సహాయం అసలు ఏమీ చేయలేదని నేను అన్నాను. చేసి ఉండొచ్చు, కానీ అందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. నష్టపోయిన వాళ్ళందరినీ మీరు రక్షించాల్సిన అవసరం ఉంది కదా, కాపాడాల్సిన అవసరం ఉంది కదా, అండగా నిలబడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కదా. ఎందుకు చేయలేదు అని మేము అడుగుతాము. అడిగితే మీరు కేసులు పెడతారు, గుండాగిరి చేస్తారు, దాదాగిరి చేస్తారు, దాడులు చేస్తారు, ఇంటికెళ్ళి కొడుతున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తా ఉన్నారు అప్రజాస్వామికంగా. వరదల సమయంలో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా వెళ్ళి చంద్రబాబు గారు ఆ లోపల ప్రజలు ఎలా ఉన్నారు మరి అన్ని కూడా చూశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను అదే అంటున్నప్పుడు ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. జెడ్ కేటగిరీ అంటే వివిఐపికి ఇచ్చే సెక్యూరిటీ. ఆ చుట్టూ వాళ్ళు తర్వాత సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ అన్ని శాఖల వాళ్ళు కూడా ఆ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదంటే అధికారులు కానివ్వండి, వాళ్ళంతా చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళని గాలికి వదిలేస్తారు. బాధితులంతా హలో లక్ష్మణ అని చెప్పేసి వాళ్ళు గోలగోలు చేస్తుంటారు, ఆహాకారాలు చేస్తుంటారు. వీళ్ళు మాత్రం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఏమంటాడో ఆయన ప్రసన్నం పొందాలనే చుట్టూ తిరిగే కార్యక్రమం. దానివల్ల ప్రజలకు నష్టం జరిగింది కానీ లాభం జరగల. వెళ్ళండి ఒకసారి, వెళ్ళి వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇక్కడ కూర్చొని, ఇవాళ డ్రోన్లు అన్నారు కదా, డ్రోన్లు ఏం చేశారు? 4 డ్రోన్లు ఎగరేశారు. డ్రోన్ ద్వారా ఎంతవరకు సహాయం అందని మీరు నమ్ముతారు చెప్పండి? డ్రోన్ ద్వారా అన్ని సప్లై చేసేస్తారట ఆహార పదార్థాలు. ఇవి ఆహార పొట్లాలన్నీ ఎంత అసలు అధ్వాన్నంగా వాళ్ళు చేశారో, గుట్ల కింద రోడ్ల మీద పోసేసి కుళ్ళిపోయిందని, పాడైన ఆహారం ఇచ్చారని ఎంతమంది ఆహాకారాలు చేశారో తెలుసు. సామాన్యుడికి ఎంత సహాయమైనా కానివ్వండి ఆయన చేతికి అందే విధంగా చేయాల్సింది పోయి మీరు ఆర్భాటాలకి, ప్రచారాలకి, మీరు ఏదో చేస్తానని చెప్పుకోవడానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలను నమ్మించడానికి చేసే ప్రయత్నం కాదు అని నేనట. మీరు పేదవాడికి లేదంటే ఇబ్బందుల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతైనా సహాయం అందే విధంగా చేస్తే బాగుంటుంది. దాన్ని ఇప్పటికీ కూడా మరి వాళ్ళని ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సహాయం అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సహాయం చేయండి, మంచిది. ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. లడ్డు అన్నారు, ఏం చేశారు చివరికి? ఏమీ లేదని తేలింది. లడ్డూలో అది ఇదని చెప్పేసి కోట్లాది మన రాష్ట్రంలోనే కదా, ప్రపంచవ్యాప్తంగా మన హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా మీరు హింసించారు కదా, దారుణంగా అవమానించారు కదా, మానసిక క్షోభకు గురి చేశారు కదా. దాన్ని మీరు తీయగలరా ఇప్పుడు? ఎంత అపచారం అది, ఎంత అన్యాయం. దేవుణ్ణి వాడుకుంటారా? ఇవాళ ఏమన్నారు చివరికి? దాంట్లో ఏమి లేదని తెలిసింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఆ షిప్లో ఏదో 25,000 కిలోలు హెరోయిన్ వచ్చిందని దుష్ప్రచారం చేశారు. ఏదో మార్గద్రవ్యాలు వచ్చాయి అవి ఇవన్నీ ఈస్ట్ రూపంలో. ఇవాళ సిబిఐ ఏమన్నదండి? దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ప్రజలు నమ్మించారు కదా, మోసం చేశారు కదా, ఈ విధంగా ఓట్లు దండుకున్నారు కదా. అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు మరి ఆయన చేయించింది, ప్రసారం చేయించింది ఎవరు? చివరికి ఆ షిప్ ఎవరిది? ఆ వ్యాపారస్తులు ఎవరు? దాంట్లో నిజమెంత? ఇవాళ ఏమీ లేదని తెలిసి సిబిఐ. దీని సమాధానం ఎవరు చెప్తారు? పబ్బం గడుపుకున్నారు ఎలక్షన్ ముందు.
దుష్ప్రచారం చేసి విషప్రచారం చేసి అబద్ధాలను వల్లించి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నారు. ఇవాళ దానికి సమాధానం చెప్తారు. ఇవన్నీ కూడా చాలా దురదృష్టం.